మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హలో విశ్వ, హలో చెప్పు. నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ మ్యామ్ వాళ్ళ దగ్గర నా ప్రాబ్లం తీసుకెళ్లాను. నువ్వు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావు? మరి ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు చేసిన గొప్ప పనికి నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్తే పోనీ అక్కడికే వెళ్తా. ఏదన్నా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ బయట రోడ్డు మీదకి ఎందుకు ఎక్కావు? అంటే నా ఇజ్జత్ తీసేస్తావా రోడ్డు మీదకి వెళ్ళి? ఇజ్జత్ ఉందని నువ్వు అనుకుంటే నీ ఇష్టం, లేదు సార్ తో మాట్లాడితే సార్ ఎంత ఇజ్జత్ ఉందో చెప్తారు నీకు. ఏదన్నా ఉంటే నువ్వు నాతో మాట్లాడాలి, ఇంట్లో చూసుకోవాలి తప్ప నువ్వు రోడ్డు మీదకి ఎక్కేసి ఛానల్స్ లో కూర్చుంటాను అందమైన జీవితం అది ఏంటి నువ్వు? విశ్వ నమస్తే నాన్న. నమస్తే సార్. నాకు ఆ సంస్కారం ఉంది కాబట్టి నమస్కారం పెట్టాను. నువ్వేంటంటే ఇంకా మా అందమైన జీవితం దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తేనే ఎందుకు బజార్కి ఇచ్చావని అంటున్నావు. సంతోషం, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రాలే. పోలీస్ స్టేషన్ నుంచి నీకు ఫోన్ రావాలా అక్కర్లేదా? అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సిన కాదు ఊరికి నేను అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితుల్లో బాగా చదువుకున్నావు కదా, ఎన్నో డిగ్రీలు, ఎంతో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నావు కదా, ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడానికి అవకాశం ఉందా లేదా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేసి పెట్టలే తప్పు నేనేం చేశాను? చేశాను అంటున్నాడు అతను. రైట్. ఓకే. అయితే నీకు అసలు ఏమీ తెలియదు కాబట్టి ఆ అమ్మాయి ఏమని చెప్పిందంటే నీ యొక్క సెకండ్ అమ్మాయి, ఆ అమ్మాయిని భార్య అంటామా ఏమంటామా, నువ్వేమనుకుని ఆ అమ్మాయిని చేసుకున్నావు అనేది నాకు తెలియదు. కానీ నాది నీ దగ్గర నుంచి ఒకటే ప్రశ్న, ఎందుకు నీకు ఇంత ఒక్కళ్ళు సరిపోరా? ఇద్దరు ఎందుకు నీకు? ఒకళ్ళు సరిపోరా అంటే అది అనుకోకుండా జరిగిందంటే అది ఏమనుకున్నా ఏమనుకోకుండా. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం అనుకోకుండా జరుగుతుందా? ఆ అమ్మాయి చెప్పినట్టు ఫస్ట్ మ్యారేజ్ అయిందండి. తను నా వైఫ్ వచ్చేసి చెన్నైలో వర్క్ చేస్తూ ఉంటుంది, నేను హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను. తను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. సో నా ప్యాకేజ్ ఇక్కడ బాగుంది, ఇక్కడికి రమ్మని తనని చాలానే అడిగాను, తను రాలేదు. తను దగ్గరికి నేను వెళ్దామంటే నాకు అవ్వలేదు. సో తను రాకపోయేసరికి నేను ఫన్ గా ప్రొఫైల్ పెట్టాను మ్యాట్రిమోనీలో. కదే మళ్ళీ చెప్పాలి నువ్వు, మాకు చిన్న కన్ఫ్యూజన్, మాకు అంత నాలెడ్జ్ లేదు. నార్మల్గా ప్రొఫైల్ పెట్టడం ఏందయ్యా? నార్మల్ కావాలంటే నార్మల్గా పెట్టడం అంటే ఏంటి? దీనిలో ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని కాదండి, జస్ట్ ఏదో క్యాజువల్ గా నేను పెట్టాను. పెట్టగానే తిను వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు. కాదు సార్, మనం పర్సనల్ గా అబ్బాయిలుగా ఒకటి మాట్లాడుకుందాం. అబ్బాయిలా? నన్ను ఎందుకు కలుపుతారు బాబు అందులో? ఆగండి సార్, నన్ను కలపద్దు. నీ గొడవ ఏదో చెప్పు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. నీ గొడవ ఏంటి, నీ బాధ ఏంటి చెప్పు. నువ్వు ఎందుకు ఈ నాటకం ఆడేవని చెప్పు. ఇప్పుడు ఏంటంటే తెలుసా, ఎక్కడితో కాన్ఫరెన్స్ కాల్ ఆగదు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాం, వాళ్ళు పోలీస్ స్టేషన్ కలుపుతారు. నువ్వు చెప్పు ఇప్పుడు ఏంటో, ఏం చెప్పాలనుకుంటున్నావు? నా ఫస్ట్ వైఫ్ చెన్నైలో ఉండడం వల్ల కొంచెం ఫిజికల్ నీడ్స్ వల్ల తన దగ్గరికి రాలేదు. దాని వల్ల నేను ఇక్కడ సఫర్ అయ్యేవాడిని. దాంతో నేను ఏదో క్యాజువల్ గా మ్యాట్రిమోన్ లో పెట్టేసరికి తిను కనెక్ట్ అయింది. పెళ్లి చేసుకున్నాను, అందే ఇద్దరిని హ్యాపీగానే చూసుకుంటున్నాను. తన దగ్గర ఉంటున్నాను, తిన దగ్గర ఉంటున్నాను. నువ్వు చూసుకోకపోతే వాళ్ళు హ్యాపీగా ఉండరా? నువ్వేమన్నా పెంచి పోషిస్తున్నావు, నీ శాలరీ మీద వాళ్ళు బతుకుతున్నారా? నువ్వు చూసేది ఏంటి సార్? ఇక్కడ శాలరీ ఒకటే ఇంపార్టెంట్ కాదు సార్, డబ్బులు అనేది ఇంపార్టెంట్ కాదు. మనిషికి చాలా అవసరాలు ఉంటాయి, తోడు ఉంటాయి, చాలా ఉంటాయి. కాదు, రెండు పెళ్లి చేసుకుంటే తప్పు, సమాజం అంగీకరించదు, చట్టరీత్యా నేరం, దానికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. నాకే బోటాబోటీ నాలెడ్జ్, ఇది తెలుసా నీకు? ఇవన్నీ తెలిసినా కూడా కొన్ని ఒక టైంలో అయిపోయింది మ్యారేజ్. ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా నేను తనని యాక్సెప్ట్ చేసుకొని తనని బాగానే చూసుకుంటున్నాను నేను. సో అయిపోయింది కాబట్టి ఆ కథను అక్కడ మూసేద్దాం, ఇంకా అనుభవించడం ఒకటే కార్యక్రమం అంటావా? నిజంగా ఆర్ఫన్ నేను అది అడగని కళ్యాణ్ గారు, అసలు నాకు అదొక డౌట్ వస్తుంది. వాళ్ళని ఎందుకు సార్ నేను బాగా చూస్తాను. నువ్వు అనాథవా? నేను అన్నదని కాదండి. నీకు ఫ్యామిలీ ఉంది? మీకు అమ్మ నాన్న ఉన్నారు? ఏం బతుకయ్యా ఉండగా తల్లిదండ్రులు చంపుకునేటటువంటి నువ్వేం మనిషి అయ్యా? అది నేను ఏదో ఫన్ గా క్యాజువల్ గా చేసిన దానికి నీకు బుర్రందా? లేదంటే ఏమైనా కరెంట్ షాక్ పెట్టాలి నీకు? అంతగానే తప్పేం చేశాను సార్? మీరు తెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఏం తప్పు చేశాను నేను? ఇద్దరిని పెళ్లి చేసుకున్నా అన్నప్పుడు మ్యాట్రిమోనీలో నువ్వు అక్కడ బ్రాకెట్ లో పెట్టాల్సింది ఏమని? ఆల్రెడీ మ్యారీడ్ అని పెట్టాల్సింది. అప్పుడు ఫన్ ఏ ఉంటదమ్మా, అప్పుడు చాలా ఫన్ ఉండేది కదా, అప్పుడు అర్థమయ్యేది అందరికి కూడా. ఆర్ఫన్ అని పెట్టి సింపతి కోసం చూడడం కరెక్ట్ కాదు కదా. కావేరి, ఒక్క నిమిషం. నేను ఆర్ఫన్ అయితే ఫ్యామిలీ అయితే నిన్ను బాగా చూసుకున్నానా లేదా?
అది చెప్పు. ఇప్పుడు ఫ్యామిలీ అయితే నాకు ఒక రైట్ ఉండేది మీ ఫ్యామిలీ దగ్గరకు వచ్చి, లేకపోతే నీకు ఫ్యామిలీ ఉంటే చూసుకున్నానా లేదా? నీకు ఫ్యామిలీ ఉంటే నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, అక్కడ మీ ఇంట్లో వాళ్ళని అడిగేదాన్ని కదా. ఫ్యామిలీ లేదు, నువ్వు ఒక ఆర్ఫన్ అని రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఇజ్జత్ తీసేస్తున్నావు. వాడికి 2 గిఫ్ట్లు ఇవ్వాలి, ఒకటి కత్తిరే లేదంటే రాడ్, ఈ రెండిట్లో ఏదోటి ఇవ్వాలి. వెళ్తా, పోలీస్ స్టేషన్ కి వెళ్తా, ఖచ్చితంగా వెళ్తా. నువ్వు చేసిన గొప్ప పని తెలిస్తే ఇంకా నాలాగా ఎవరు సఫర్ అవ్వకూడదని వెళ్తా. ఎక్కడ దాకైనా వెళ్తా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చా, నాకు పిచ్చా అంటున్నావేంటే? ఏమంటున్నావు? నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడాలి. ఓకే, ఇక్కడ నువ్వు లూప్ లైన్లో ఉన్నావు, తొందరలోనే నువ్వు జైల్లోకి వెళ్ళబోతున్నావు. ఆ అమ్మాయి చేత ఏవైతే కేసులు పెట్టించాలో దగ్గరుండి ఒక అడ్వకేట్ హెల్ప్తో మేము కేసులు పెట్టిస్తాము. ఆ అమ్మాయి చేసినటువంటి ఒక అమాయక పనికి ఈరోజు బలిపశువు అయ్యింది. ఆ అమ్మాయి మా ముందుకు వచ్చింది. ఎందుకు వచ్చింది? నన్ను కాపాడండి అని రాలేదు, నాలాంటి ఆడపిల్లల్ని కాపాడండి అని చెప్పి సమాజం కూడా వచ్చింది. ఒక ఆర్ఫన్ అని, ఒక అనాథ అని చెప్పి నీ గురించి జాలిపడి చేస్తే కనుక నీకు ఫన్ కావాలా? నీకు ఫన్ కావాలంటే అసలైన ఫన్ ఏంటో తెలుసా? ఏదైతే కట్ చేయాలో నీకు అది కట్ చేస్తే అప్పుడు నీకు ఫన్ను. ఇది కామం, నీకు ఉన్నది కామం. ఇక్కడ 2 చేత కేసులు పెట్టిస్తావు. ఈ అమ్మాయిని రెచ్చగొట్టడం కాదు, ఈ అమ్మాయి చేత కేసు పెట్టిస్తావు, నీ చేత ఓసలు లెక్క పెట్టిస్తాం. ఏం బ్రతుకురా బాబు నీది? ఏం బ్రతుకు? ఇదేనా బ్రతుకంటే? ఉన్న తల్లిదండ్రులను చంపేస్తావా? నీకు ఆడపిల్లలు ఉంటే చాలా. పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? ఏదో ఒక్కసారి జాలిపడి ఆర్ఫన్ అని నా లైఫ్ లో నీకు ప్లేస్ ఇచ్చాను. ఇచ్చింది నువ్వు నిలబెట్టుకోకుండా నువ్వు ఎలాంటాడో బయటపడిన తర్వాత నీ మాటలు మాట్లాడడం కూడా అనవసరం నీతో. డైరెక్ట్ సార్ ప్లీజ్. ఎలాంటాడో అంటున్నావు ఏంటి? బాగా చూసుకోలేదా నేను? ఏంట్రా, ఎవరైనా చూసుకుంటాడు రా బాబు, ఎవడైనా చూసుకుంటాడు. కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే ఎవడైనా చూసుకుంటాడు, నువ్వే కాదు. సంబంధాలు ఉన్నాయా? చాలా సంబంధాలు ఉన్నాయా? నేను తర్వాత ఎవడైనా చూసుకుంటాడు అంటున్నావేంటి? ఎవడైనా అంటే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటే ఎవడైనా చూస్తాడు, నీలాంటోడు. అర్థమవుతుందా? దానికి పెద్ద నువ్వేదో గొప్ప చేసేసినట్టు నన్ను తెగ అర్థమవుతుందా? నేను కేసులు పెడతాను, అది చేస్తాను అంటే రెచ్చిపోతున్నావు అక్కడ ఉండి. ఏమీ రెచ్చిపోవట్లేదు. ఆ అమ్మాయి మేము రెచ్చగొట్టలేదు. ఆ అమ్మాయి రెచ్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ అమ్మాయి మాట్లాడేవన్నీ వాస్తవాలే. ఆ అమ్మాయి ఏమీ కలగని మాట్లాడట్లేదు. ఆ అమ్మాయి సమాజం గురించి పోరాడుతుంది. ఆ అమ్మాయికి 210% మా సపోర్ట్ ఉంటుంది. నీ లొకేషన్ కూడా మేము ఇప్పుడు ట్రేస్ చేసాం. నువ్వు ఎక్కడున్నావు అనేది కూడా మాకు తెలుసు. తొందరలోనే నీ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, లేదంటే అక్కడి నుంచి ఇక్కడ నువ్వు ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఇటువంటి చర్యలు మేము తొందరలోనే తీసుకోబోతున్నాం. నువ్వు జాగ్రత్త. ఇవాళ రేపు 2 భార్యలను ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారా లేదా? అరే బాబు, ఏ దేశంలో ఉన్నావు, ఏ ప్రపంచంలో ఉన్నారా బాబు? 2 భార్యలను ఎవరు చేసుకుంటారా బాబు? మీరేం సార్ ఇంకా సింగిల్ భార్య సింగిల్ వైఫ్ అన్నట్టు మాట్లాడుతున్నారు? అలా కాదు, మీ కుటుంబంలో ఇది ఆనవాయితీయా? కుటుంబం గురించి ఎందుకు సార్? కుటుంబం ఆనవాయితీ కాదు సార్. నువ్వు అంటున్నావు కదా ఇది కామన్ కదా, మీరు మగవాళ్ళే కదా సార్, మీకు 2 ఉండొచ్చు కదా అని అంటున్నావు కదా. ఇటినండి, ఒక అమ్మాయి నన్ను సాటిస్ఫై చేయలేదు, నేను 2వ పెళ్లి చేసుకున్నాను. నీ సాటిస్ఫాక్షన్ కి లిమిట్ ఉందా? దానికి లిమిట్ కూడా లేదా? అంటే నీకు తెలియదు నాకు లిమిట్ ఉందా లేదా అని? నాన్న, ఇది సమాజం. ఓకే, ఇది ఒక సమాజం, ఇది ఒక సాంప్రదాయం ఉంటుంది, ఇక్కడ ఒక చట్టం ఉంటుంది. 1, 2, 4 అనేటటువంటిది వర్కౌట్ అవ్వదు. ఎలా పడితే అలా పెళ్ళిళ్ళు చేసుకోవటం ఫన్ అండి, క్రేజీ అండి, క్యాజువల్ అండి అని నువ్వు ఆడేటటువంటి పదాలు సమాజం అంగీకరించదు. దానికి శిక్ష పడుతుంది. అసలు ఇవన్నీ మీకు తెలుసా? చదువుకొని ఉద్యోగం చేసిన మినిమం నాలెడ్జ్ కదా, ఇవి తెలీదా మీకు? ఏంటి ఫన్ను క్యాజువల్? నీకుంటుంది, జైల్లో ఉంటుంది ఫన్ను క్యాజువల్. కావేరి, నేనేమనుకున్నానంటే ఇంత చెప్పిన తర్వాత, ఇంత మాట్లాడి, ఇంత గర్జించిన తర్వాత ఎక్కడో చోట కొద్దిగైనా కూడా అతనికి కొద్దిగా కనువిప్పు కలుగుతుందేమో, పశ్చాత్తాపం పడతాదేమో, బహుశా ఎవరితో మాట్లాడి ఆ శిక్ష ఏమైనా తగ్గించచ్చేమో అనుకున్నాను. కానీ అతను నన్నే అంటున్నాడు, సార్ మీరేంటి సార్, మీరు ఇంత క్యాజువల్గా ఒక్కరితో ఎలా ఉన్నారని నన్ను అడుగుతున్నాడు. తన వే ఓకే, నేను కూడా రేపు 2వ పెళ్లి చేసుకుంటా మ్యామ్. నాకు 2 హస్బెండ్ లా ఉంటాడా? చెంప పగలకూడదా? నీ ప్రోటోకాల్ నీకుంది. ఆడవాళ్ళు 2వ చేసుకుంటే చంపలు పగలగొడతారు, 2, 3, 4 చేసుకుంటే మగవాళ్ళకు మాత్రం ఏం అనకూడదు. ఎందుకంటే నిన్ను మంచిగా చూసుకుంటున్నాను, అది సరిపోదా అనేది. సార్ నేను మంచిగా చూసుకుంటాను సార్, మంచిగా చూసుకుంటా తన్ని కూడా. నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను సార్. నాకు తను అలా ఉంటానంటే నాకు కూడా ఓకే సార్. ఏంటిది? ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా? సెకండ్ గా నేను ఉండాలా?
అసలు నీకు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, ఫైనల్ గా నీ ప్రాబ్లం ఏ చెప్పు. బాబు, అసలు రామాయణం ప్రాబ్లం అంతా చెప్పిన క్రియేట్ తర్వాత- చేసింది నువ్వు కదా నాయనా. రామాయణం అంతా చెప్పిన తర్వాత రాముడు సీతకి ఏమవుద్దని అడిగినట్టుంది. ఏమయ్యా నీకు నీకు అవును కావేరి, నేను ఏ రోజన్నా నిన్నేమన్నా అన్నానా? నువ్వు అన్నావా, ప్రేమగా చూసావా, ఇవన్నీ సెకండ్. నేను కూడా నిన్ను అంతే ప్రేమగా చూసుకుంటా, అంతకన్నా డబుల్ ప్రేమగా చూసుకుంటా. నేను కూడా ఇంకో పెళ్లి చేసుకుంటా. ఎలా నువ్వు అసలు నీకు అంత ధైర్యం ఉంటే ఇంకొక ఆడపిల్లని నీ లైఫ్ లోకి తీసుకున్నావు? అసలు నీకు బ్రెయిన్ పని చేయట్లేదని నాకు అర్థమవుతుంది, కానీ నీ అంత క్రాక్ గా నేను మాట్లాడలేకపోతున్నా. అర్థమవుతుందా? అసలు నీకు పెళ్ళే నిన్ను నమ్ముకుని ఒక అమ్మాయి అక్కడ ఉంది విత్ కిడ్. నా ఫస్ట్ వైఫ్ దగ్గర నాకు ఎలాంటి హ్యాపీనెస్ లేకుండా, ఇప్పుడు నాకు నీ దగ్గర నుంచి హ్యాపీనెస్ లేదు, మరి నాకు హ్యాపీనెస్ లేదు. ఆ అమ్మాయి అయితే నీతో ఉండాలని అనుకోవట్లేదు. అది చాలా దూరం మాట. అది నువ్వు కల్లో కూడా ఊహించుకోవద్దు. కేసులు ఏ విధంగా పెడతాది, ఏ విధంగా ఈ అమ్మాయి ముందుకు తీసుకెళ్తుంది అనేటటువంటిది అది మా చేతుల్లో లేదు. ఆ అమ్మాయి కోరుకుంటే దానికి మేము సహాయపడగలం, ఆ అమ్మాయికి కావాల్సినటువంటి దారి చూపెట్టగలం. నాకు కావేరి అంటే ఇష్టం సార్. అలానే నా ఫస్ట్ వైఫ్ ఇష్టం లేదనంట, తను కూడా ఇష్టమే. ఇద్దరు But నేను వీళ్ళిద్దరిని హ్యాపీగా చూసుకోగలుగుతాను సార్. నువ్వు ఎంతమందైనా చూసుకుంటావు, అది కాదు లెక్క. వీళ్ళిద్దరు నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది. బాల్ నీ నువ్వు కోర్టులో లేదు, చూసుకునేదేంటి బాడీ? బాల్ నీ కోర్టులో లేదు, బాల్ వాళ్ళ కోర్టులో ఉంది. ఈ అమ్మాయికి ఇప్పుడు ఏం బరువు లేదు, బాధ్యత లేదు. తూతు మంత్రంగా ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లి తెంచుకోవటం పెద్ద విషయం కాదు, ఎందుకంటే జీవితాంతం నీలాంటి మోసగాడితో ఈ అమ్మాయి జీవించాలని అనుకోవట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక అసలైన కథ ఎప్పుడు వినిపిస్తుందో తెలుసా? ఎప్పుడైతే కావేరి వెళ్ళి మమ్మల్ని కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తుందో అప్పుడు నీకు సీన్ సితారవుతుంది. అంతవరకు ఎందుకు లేండి సార్. వద్దు, మనలోనే గుట్టుగా ఉంచేద్దాం, ఇక్కడే కాపాడేసేయండి సార్. గుట్టుగా ఉంచేసుకోండి, మీ బాధను మీరు కడుపులో పెట్టేసుకోండి, మా ఇష్యూ మేము కడుపులో పెట్టుకుని ఇక్కడికి తేల్చేసి కావేరి బంగారు తల్లి బాగా చూసుకుంటున్నాడు కదా, నీకు ఏదో ఫ్రీడమ్ ఇచ్చాడంట కదా, ఆ ఫ్రీడమ్తో పాటు నువ్వు సుఖపడి అలా ఉండిపోమ్మా అని చెప్పమంటావా? సార్ మీరే ఏదన్నా ఒకటి చేసి. నేనేం చేయలేనురా బాబు, నేను చంపేద్దురా బాబు, నేనేం చేయలేనురా. రే అర్థం చేసుకో, నేను చేయగలిగేది ఏమీ లేదు. నీ గొంత నువ్వు తవ్వుకున్నావు, నీ ఎంత హైటో నాకు తెలియదు, కానీ దానికి ఒక 2 అడుగులు ఎక్కువే తవ్వావు నీ గొంత. అందులో ఇప్పుడు పడ్డావు. ఇప్పుడు మేమందరం మట్టిపోసి కప్పటం తప్ప ఏమీ చేయలేము. ఒక మ్యాట్రిమోన్లో ఆర్ఫన్ కింద పెట్టినటువంటి నువ్వు చాలా మందిని క్యాచ్ చేసి ఉంటావు. ఇదేదో 6 నెలలు బట్టో 5 నెలలు బట్టో జరిగినటువంటి వ్యవహారం కాదు. ఊరికో ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని ఆల్రెడీ ఎక్కడ గుట్టి అక్కడ కప్పెట్టుంటావు. సార్ అలా చేయలేదు సార్, నాకు ఉన్నది ఇద్దరే సార్. టోన్ మారిపోయింది, టోన్ సాఫ్ట్ అయిందేంటి? అమ్మ కావేరి, నువ్వేం స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నావు చెప్పమ్మా, దాన్ని బట్టి మేము కూడా నీతో పాటు సపోర్టివ్ గా ఉంటాం. 100% సుమన్ టీవీ ఉంటుంది నీకు. లేదు సార్, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ఇంతసేపు మాట్లాడితే ఇప్పుడు సాఫ్ట్ గా మాట్లాడుతున్నాడు, అంతకు ముందు తన వే ఆఫ్ టాకింగ్ ఎట్లుందో మీరు చూసారు. అవును. సో తన్ని మనం నమ్మటానికి లేదు మ్యామ్. అవును, ఎగ్జాక్ట్లీ. నమ్మటానికి లేదు, 110% నమ్మటానికి లేదు. ఓకే బాబు, అది అమ్మాయి డెసిషన్. ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే తను బయట తిరగకుండా ఉంటాడో అన్ని యాక్షన్స్ తీసుకుంది సార్. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నా లైఫ్ ఖరాబ్ చేయకండి సార్. ఏం ఖరాబ్ చేసావు? నువ్వే ఖరాబ్ చేసుకున్నావు. నువ్వు పైనుంచి కింద వరకు బ్లాక్ పెయింట్ వేసుకున్నావు. మేమేం ఖరాబ్ చేసాం చండాలం కానీ? మేం చేసాం అంటున్నావు. పోలీస్ స్టేషన్కి వద్దు, పోలీస్ స్టేషన్ ఏ కళ్యాణ మండపం బుక్ చేయాలా నీకు? పోలీస్ స్టేషన్ కాకపోతే ఆ టైంలో అలా జరిగిపోయింది సార్. అదే ఈ టైంలో ఇలా జరుగుతుంది చూడండి. ఇప్పుడు బాబు ఏది మా చేతుల్లో లేదు. ఆ అమ్మాయికి కనువిప్పు కలిగింది, ఆ అమ్మాయి తీసుకునే స్టెప్స్కి మేము సపోర్ట్ చేస్తున్నాము. అర్థమైందా? ఇంకేది ఉన్నా కూడా లీగల్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము అడ్వకేట్ని కూడా అప్రోచ్ అవుతాం, అడ్వకేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితిలో మౌనంగా మాత్రం ఉండదండి సుమన్ టీవీ అండ్ కళ్యాణ్ గారు కూడా. డెఫినెట్గా ఆ అమ్మాయి ప్రజల కోసం, అందరి కోసం ముందుకొచ్చింది, ఆడపిల్లలందరి కోసం ముందుకొచ్చింది. డెఫినెట్గా నీకు మేము 100% సపోర్ట్ చేస్తాము. ఏం చేద్దామో ఒకసారి మాట్లాడుకుందాం. తప్పకుండా అమ్మ, నువ్వు నీ పేరెంట్స్ ఇమీడియట్గా ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇప్పటివరకు నువ్వు ఇన్వాల్వ్ చేయలేనట్టు మాకు అర్థమవుతుంది. పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ యొక్క సపోర్ట్ కావాలి రానున్న రోజుల్లో. ఎందుకంటే ఇలా ఒకసారి హార్డ్గా ఒకసారి సాఫ్ట్గా మాట్లాడినటువంటి మనిషి ఈ రోజు నువ్వేదో స్టెప్ తీసుకోబోతున్నావు అని చెప్పి మళ్ళీ హార్డ్ అవుతే కనుక అది సమస్యాత్మకంగా మారుతుంది. అది ఏమైనా క్రిమినల్. హలో సార్. ఏమయ్యా సార్, ఇది మీ ప్రోగ్రామ్ వల్ల చాలా మందికి లైఫ్ ఇచ్చారు, నా లైఫ్ ఎందుకు సార్ ఇలా ఖరాబ్ చేస్తున్నారు? అంటే ఆ లైఫ్ తీసేసి నీకు లైఫ్ ఇచ్చేయాలన్నమాట, ఇదే నీ ఎజెండా. నేనేమనయ్యా నీకు లైఫ్? అది కాదు సార్, తనని బాగా చూసుకుంటాను, నేను ఇద్దరిని బాగా చూసుకుంటున్నాను. ఓకే, నిన్ను చూసుకో, చేతులు దాటింది, నీ జీవితం కాస్త వేరే వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు లెక్క తేల్చుకొని నీ భవిష్యత్తు ఏంటో ఆలోచించుకోండి, అంతే. ఓకేనా? బాయ్ నాన్న, ఆల్ ద బెస్ట్, జాగ్రత్త. ఓకే కావేరి. ఓకే, ఇంకొక విషయం కూడా మనం డిస్కస్ చేయాలండి. ముఖ్యంగా ఆడపిల్లలే, వెనక ముందు ఎవరు ఉండొద్దు, ఓన్లీ అబ్బాయి ఒక్కడే ఉండాలి, ఏ బాధరాబందీ ఉండకూడదు, అప్పుడే మేము హ్యాపీగా ఉంటామన్న ఫీలింగ్ ఆడపిల్లలకి తల్లిదండ్రులకి.
అది కూడా ఒక కారణమేమో కదంటారా? ఇంత తెలివైన అమ్మాయి మనం ఎక్కడ ఈ అమ్మాయి బుట్టలో పడిందని మనం అందరం అనుకుంటున్నాం కదా. అన్నిటికంటే విచిత్రమైన ఆశ్చర్యం ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మేటటువంటి తల్లిదండ్రులు. కరెక్టే, చదువు విషయంలో నమ్మారు, కాలేజ్ విషయంలో నమ్మారు, కెరియర్ విషయంలో నమ్మారు, క్యారెక్టర్ విషయంలో నమ్మారు. ఒక సమాజంలోకి వెళ్తుంటే కనుక ఒక పెళ్ళి అనేటటువంటిది జీవితంలోనే అతి పెద్ద అంశం. అక్కడ అనుభవం అనేది ఇంపార్టెంట్. ఆ, అంతే కదండి. అనుభవం అనేది ఇంపార్టెంట్. ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి అనుభవాన్ని నమ్మాలి. కానీ ఈ అమ్మాయి యొక్క ఆలోచనని కొద్దిగా సెకండరీగా తీసుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఈ పిల్ల చిన్న పిల్ల కదా, మనకు అనుభవం ఉంది కదా అని ఒక ఆలోచన ఉన్నట్లయితే కొంతైనా ఎంక్వైరీ జరిగేదేమో కదండి. అంతేనమ్మా. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి పాపం ఏంటంటే నాకేదో సింగిల్గా ఉంటే కనుక మొత్తం ప్రేమ నాకే వస్తుంది, అటు ఇటు టార్చర్ ఉండదు అనే యాంగిల్లో ఈ అమ్మాయి వెళ్ళలేదు. ఈ అమ్మాయి కేవలం ఏంటంటే ఆర్ఫన్ అనేటటువంటి జాలితో జీవితం లేని, కుటుంబం లేనటువంటి ఒక మంచి అబ్బాయికి ఒక కుటుంబాన్ని ఇద్దామనే ఉద్దేశంతో వెళ్ళింది. కానీ మీరు అనేటటువంటి మాత్రం ప్రేక్షకుల్లో చాలామంది, ప్రత్యేకంగా ఆడపిల్లలు కుటుంబాలు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఆడపడుచులు ఎందరో వస్తారు, అన్నదమ్ములు ఎంతమంది ఉన్నాయి, ఆస్తులు ఏ విధంగా పంపకాలు జరుగుతాయి, 10 మంది ఉంటే కనుక 10 భాగాలు అవుతుందా, 10 భాగాలు అవుతాయి, 10 దిక్కులు నరకం వస్తుంది, నేను నా భర్తే ఉండాలి అనుకునేటటువంటి ఆడపిల్లలకి బహుశా ఇది ఏంటంటే ఇది ఒక గుణపాఠం. ఎందుకంటే కనుక ఒంటరిగా వచ్చేటటువంటి వాడు ఆ ఒంటరితనంతో పాటు ఏమేమి తీసుకొస్తాడు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అతను ఎంత కుటుంబం లేదు అంటే కనుక ఆ కుటుంబం లేకపోవటం అనేది ఎంత వాస్తవమో, మీకు సపోర్ట్ లేదు అనేది కూడా, సమస్యలు వస్తే కనుక మీకు సపోర్ట్ లేదు అనేది కూడా అంతే గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే కనుక ఒక పెద్ద కుటుంబంతో పాటు పెద్ద సంతోషం వస్తుందనే ఆలోచనతో ఉండాలి. కాబట్టి ఎవరూ లేకుండా ఉండాలి, ఏకాకి అయి ఉండాలి, వెనక ముందు ఉండకూడదు అనే ఆలోచనతో బహుశా ఈ అమ్మాయిలాగా మీరందరూ కూడా బుట్టలో కాలేయొద్దు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి మ్యాట్రిమోనీలోంచి వచ్చేటటువంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఫ్యాక్ట్స్, అది చాలా గొప్ప మ్యాట్రిమోనీ, దానికి చాలా పేరుందని మ్యాట్రిమోనీ, దానికి ఎన్నో రివ్యూస్ ఉన్నాయని చెప్పి బ్లైండ్గా మీరు వెళ్ళొద్దు. ఎంత మ్యాట్రిమోనీలో వచ్చినా కూడా మీరు చేయవలసినటువంటి ఎంక్వైరీస్ మీరు చేసుకోవాలి. ఆ ఎంక్వైరీస్ ద్వారా 100% ఫ్యాక్ట్స్ రాకపోవచ్చేమో, కానీ కొద్దో గొప్ప తెలిస్తే కనుక దాన్ని బట్టి మీరు లీడ్స్ తీసుకుని ఆ 1% డౌట్ ఉన్నా కూడా విత్డ్రా అవడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. నమస్తే కళ్యాణ్ గారు. సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ. 966365 సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.